నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గిరిజన ప్రాంతాల్లోనూ ప్రాణదానం ట్రస్ట్ సేవలు. అర్హులైన పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో వెల్లడి. చక్రస్నాన మహోత్సవంతో పులకించిన భక్తజనం. అప్పలాయగుంటలో స్వామివారికి స్నపన తిరుమంజనం. చిన్నారులకు టీటీడీ కానుక బాలభారతి పుస్తకాలు. సరికొత్త రీతిలో తీసుకురావడానికి ముమ్మర యత్నాలు. భక్తులను అనుగ్రహించే అరుదైన క్షేత్రం శ్రీకూర్మం. పుణ్య ఫలాలను ప్రసాదించే కూర్మనాథుడి దర్శనం. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ సేవలను రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు విస్తరింపచేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. బుధవారం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రాణదానం ట్రస్ట్ ప్రగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. స్విమ్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ రాయలసీమ వాసులకు వరప్రసాదిగా విరాజిల్లుతోంది. ప్రతినిత్యం వేలాది మంది రోగులు ఈ ఉన్నత వైద్య కేంద్రానికి విచ్చేసి వైద్య చికిత్సలను పొందుతున్నారు. స్విమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టును నిర్వహిస్తున్నారు. ప్రతి నెల స్విమ్స్ కు వచ్చే రోగుల్లో ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదవారిని గుర్తించి ప్రాణదానం ట్రస్ట్ పథకం కింద వారిని ఎంపిక చేసి పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు బుధవారం తిరుపతిలో సంబంధిత శాఖల అధికారులతో ప్రాణదానం ట్రస్ట్ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అర్హులైన పేద రోగుల్ని గుర్తించి మెరుగైన వైద్య సేవలను అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాణదానం ట్రస్టుకు అయ్యే నిధుల వ్యయం, బర్డ్, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రుల్లో ప్రాణదానం ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలపై చర్చించారు. ప్రాణదానం ట్రస్ట్ సేవలపై విస్తృత ప్రచారం చేసి దాతల నుంచి విరాళాలను సేకరించాలని కోరారు. ఈ విరాళాలను ప్రణాళికాబద్ధంగా వెచ్చించి దాతల మన్ననలు పొందాలని తెలిపారు. ప్రాణదానం ట్రస్ట్ సేవలపై లఘు చిత్రాల్ని రూపొందించి ప్రచారం చేయడం ద్వారా విరాళాలు సేకరించాలన్నారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను తిరుచిపై ఊరేగించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు భక్తుల గోవిందనామ స్మరణ మధ్య పుష్కరిణిలో విశేష ఆరాధనలు జరిపి చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పురాణ ఇతిహాసాలలోని పాత్రలను చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకు అందించి తద్వారా వారిలో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలిగించడానికి టీటీడీ బాలభారతి సిరీస్ పేరుతో పుస్తకాలను ప్రచురిస్తోంది. పిల్లల్లో నైతిక, ధార్మిక విలువలు పెంపొందించే ఈ పుస్తకాలను సరికొత్త రీతిలో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. శ్రీరాముడు, లక్ష్మణుడు, శ్రీకృష్ణుడు, ప్రహ్లాదుడు, సీతాదేవి, అహల్య తదితర పురాణ పాత్రలను నేటి తరం పిల్లలకు పరిచయం చేసి వాటి ద్వారా నైతికతను,
ధర్మాన్ని తెలియజేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాలభారతి పుస్తక ప్రచురణ శ్రేణిని ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు పుస్తకాలను చక్కగా చేతికి అమరిపోయే చిన్న సైజులో ప్రచురించి ముచ్చటగా అందిస్తోంది. ఇప్పటికే 100 పుస్తకాలకు పైగా టీటీడీ ప్రచురణల విభాగం తెలుగు భాషలో ప్రచురించింది. ఈ పుస్తకాలలో 50కి పైగా ఆంగ్లంలో, మరో 50కి పైగా హిందీలో కూడా అనువదించి పిల్లలకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలభారతి పుస్తకాల ప్రచురణను మరింత అందంగా తీసుకువచ్చే ప్రయత్నాల్లో పడింది. ఈ పుస్తకాలను మరింత సరళమైన భాషలో తీసుకురావాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. ఈ మేరకు టీటీడీ ప్రచురణల విభాగం అధికారులు బుధవారం తిరుపతిలోని శ్వేతభవనంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాలభారతి పుస్తక రచయితలు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. బాలభారతి పుస్తకాలను సరళమైన భాషలో రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే కథా వస్తువుకు తగ్గట్టు చిత్రాలు ఉండే విధంగా పలువురు చిత్రకారులతో చర్చించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను, అద్దె గదులను ఆన్లైన్లో 90 రోజులకు ముందుగానే నమోదు చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సేవల విస్తృతిలో భాగంగా 60 రోజుల వ్యవధిని 90 రోజులకు పెంచారు. ఇక టీటీడీ సేవ ఆన్లైన్.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ ఆన్లైన్.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ ఆన్లైన్.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికొకసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసిన టీటీడీ సేవ ఆన్లైన్.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు భూలోకంలో పలు రూపాల్లో అవతరించారు. అందులో విశేషమైనది కూర్మావతారం. అరుదైన ఈ రూపంలో భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నెలవైన ఈ ఆలయ దర్శనానికి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. క్షీరసాగర మథన సమయంలో కార్యార్థియై కూర్మావతారంలో దర్శనమిచ్చి మంచి వైపు ఉంటూ లోక కళ్యాణం జరిపించిన నారాయణుడి లీలా వైభవానికి చారిత్రక నిదర్శనంగా నిలిచిన శ్రీకూర్మం క్షేత్ర విశేషాలు మీకోసం.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి దాల్చిన దశావతారాల్లో కూర్మావతారం రెండవది. అమృతాన్ని పొందటానికి క్షీరసాగర మథనం చేపట్టారు దేవతలు రాక్షసులు. మంధర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని పాలకడలని చిలుకుతున్న సమయంలో మంధర పర్వతం కృంగకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన మోపున భరించి జగాలను రక్షించాడు. కృతయుగంలో ఆదికూర్మంగా అవతరించిన ఆ శ్రీహరి కలియుగంలో తన భక్తులకు దర్శన భాగ్యం కలిగించేందుకు వెలసిన పవిత్ర పుణ్య ప్రదేశమే శ్రీకూర్మ క్షేత్రం. ప్రపంచంలోనే ఏకైక కూర్మనాథుని అవతార క్షేత్రమిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో వెలసిన అతి ప్రాచీన దివ్య క్షేత్రం శ్రీకూర్మం. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఈ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ఆలయం. 2వ శతాబ్దానికి ముందు నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు ఆధారాలున్నాయి. 8వ శతాబ్దంలో అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు, 11వ శతాబ్దిలో విశిష్టాద్వైత రూపకర్త రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు శిలాశాసనాల ద్వారా స్పష్టమవుతోంది. అలాగే 13వ శతాబ్దంలో శ్రీ నరహరి తీర్థులు, 1512లో శ్రీ చైతన్య మహాప్రభు పాదుల వారు ఈ స్వామిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని కుమారులైన లవకుశలు, ద్వాపరయుగంలో అవతారమూర్తి బలరాముడు దర్శించినందున ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనదిగా భక్తులు భావిస్తారు. మరెక్కడా లేని విధంగా పశ్చిమాభిముఖంగా శిరస్సు, పుచ్చభాగాలతో కలిసి సుదర్శన శాలిగ్రామ స్వరూపుడైన స్వామివారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. కూర్మస్వరూపుడు, వరాహరూపుడు, సృష్టి స్థితి సంహారములను చేయువాడు, విశ్వరూపుడు, ఆనందరూపుడు, సచ్చితానందరూపుడు, సమస్త లోకములకు మంగళస్వరూపుడు అగు శ్రీ కూర్మనాథునికి నమస్కారం. నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కనులారా దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి గోవిందనామ స్మరణ చేస్తూ పులకించారు. చిత్తూరు జిల్లా టి పుత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవను నేత్రపర్వంగా జరిపారు. పరిమళ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో మనోహరంగా ముస్తాబైన శ్రీ కోదండరామస్వామి వారు రాజఠీవీతో గజవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత లలితాశ్రమంలో అమ్మవారికి 1,00,000 మల్లెల అర్చనను వేడుకగా నిర్వహించారు. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై భక్తులు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారిని మల్లెలతో అర్చించారు. మెదక్ జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి శనేశ్వరాలయ రజతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వీణాపాణి చదువుల తల్లి సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞాన ప్రదాతగా అనుగ్రహిస్తున్న శ్రీ విద్యా సరస్వతి దేవిని విశేష అలంకరణలో కొలువుదీర్చి సౌభాగ్య రూపిణికి సువాసినులు 1,00,000 పసుపు కొమ్ములతో అర్చనలు చేసి అమ్మవారి దీవెనలు అందుకున్నారు.
కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని స్వయంభూ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఏకవింశ దాహ్నిక చండీ హవన సహిత వర్షపాశుపత వరుణ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలనే సత్సంకల్పంతో నిర్వహించిన ఈ యాగంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామి వారిని కొలువుదీర్చి విశేష ఆరాధనలను చేశారు. ఆపై చండీపారాయణంతో శాస్త్రోక్తంగా వరుణ యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శనివారపుపేట శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. పరిసర ప్రాంతవాసుల ఇలవేల్పుగా కొలువైన స్వామివారి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని శాస్త్రోక్తంగా సత్యదేవుడి వ్రతాలు పూర్తి చేసి శ్రీ చెన్నకేశవ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నెలవైన శ్రీ సువచ్చల సమేత శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ నారాయణ హోమాన్ని వేదోక్తంగా జరిపారు. యాగంలో పాల్గొన్న భక్తులు పలు రకాల ద్రవ్యాలను హోమగుండంలో వేసి పూర్ణాహుతి సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతపురంలోని శ్రీ అదమారు మఠం ఉడిపి శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మకు విశేష అభిషేకాలు పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో మనోహరంగా జరిగిన కృష్ణ భగవానుడి అభిషేకం భక్తులను తన్మయులను చేసింది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో బుధవారం ఉదయం మహాకుంభాభిషేకం వేదోక్తంగా సాగింది. ఇందులో భాగంగా సంప్రోక్షణ, కళావాహన, పూర్ణాహుతి పూర్తి చేసి పవిత్ర కలశ జలాలతో గోపుర శిఖరాలకు కుంభాభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో హోమాలు, పారాయణలు చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షికోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు కనులారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి గోవిందనామ స్మరణలు చేస్తూ పులకించారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు అమ్మవారిని దీపార్చనతో సేవించి పూజలు నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపకాంతులతో వాసవీదేవి సన్నిధి శోభాయమానంగా దర్శనమిచ్చింది. అనంతపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నవగ్రహ పూజలను ఘనంగా నిర్వహించారు. సకల దోష పరిహార క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి నవగ్రహ పూజల్లో పాల్గొంటుంటారు. ఈ సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆదిత్యాది నవగ్రహాలకు షోడశోపచార పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ కాద్రి నరసింహస్వామివారి క్షేత్రంలో చింతపూల పూజ కన్నుల పండుగ నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా చింతపూల ఉత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి చింతపూలతో అలంకరించారు. అనంతరం ఆలయం నుండి చింతపూల మండపానికి వేంచేపు చేశారు. విశేష పూజలు, మంగళహారతులు సమర్పించారు.
చిత్తూరు జిల్లా నక్కనపల్లిలో శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మండలాభిషేక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో కలశ స్థాపన, కలశారాధన, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి పంచామృతాభిషేకాన్ని జరిపి మంగళహారతులు సమర్పించారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక క్రతువులను మంత్రయుక్తంగా నిర్వహించి చండీ పారాయణంతో చండీ హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. గుంటూరు బ్రాడిపేట ఓంకార క్షేత్రంలో శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి శాంతి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఆలయ జీర్ణోద్ధారణ జరిగి సంవత్సరం గడిచిన సందర్భంగా ఆలయం ప్రథమ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి జరిగిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం భక్తజన రంజకంగా సాగింది. కళాకారుల చక్కని హావభావాలతో సాగిన ఈ నృత్య రూపకం ఆద్యంతం భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,730 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 170 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.